నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపే ఉంది. ఇలాంటి సందర్భంలో పాపం ఏ నాయకుడికి జరగని విధంగానే జరిగింది. రఘురామకృష్ణరాజు గారు పాపం ఏ పాపం చేశారు? ఆయనకి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తానని మాట ఇచ్చింది కదా. ఎందుకు ఆయనకు నరసాపురం పార్లమెంటు స్థానం కేటాయించలేదు? దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేసినటువంటి స్కెచ్లో బలి అయిపోయినటువంటి రఘురామకృష్ణరాజు అని రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆయన ఎటువైపు చూస్తున్నారు అనేది కీలకంగా మారింది. రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం వాస్తవం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇప్పటికే దాదాపు చాలా స్థానాలని కూటమి ప్రకటించేసింది. ఇటువంటి సందర్భంలో పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని పెండింగ్ని పెట్టింది తెలుగుదేశం పార్టీ. అందులో విజయనగరం ఒకటి. విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి రఘురామకృష్ణరాజు బరిలో దిగబోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే విజయనగరం కానీ అటు ఎక్కువగా క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఇలాంటి సందర్భంలో ఈయన అక్కడికి బరిలో దింపడం ద్వారా క్షత్రియ ఓట్ బ్యాంక్ అంతా మనకు వస్తుందని భావించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి తరుణంలో ఒక సమస్య వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు రఘురామకృష్ణరాజుని యాక్సెప్ట్ చేయట్లే. ఇప్పటికే చాలామంది అభిప్రాయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇటువంటి తరుణంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నరసాపురానికి అవకాశం ఇస్తుందని చెప్పి ఆయన కొండంత ఆశతో ఉన్నారు మొన్నటి వరకు. తాజాగా వాళ్ళు ఇచ్చినటువంటి జలక్తో ఆయన ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇటీవల జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్ ఏదైతే జెండా సభ ఉందో ఆ సభలో కూడా ఆయన మాట్లాడారు. ఇటువంటి తరుణంలో ఎందుకు వచ్చింది ఆయనకి ఈ పరిస్థితి? వైఎస్ఆర్సీపీలో 2019లో ఘన విజయం సాధించినటువంటి పార్లమెంటు అభ్యర్థిగా నరసాపురానికి రఘురామకృష్ణరాజు ఒక ప్రత్యేకత సంపాదించారు. మరి ఇటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజును ఎందుకు పక్కన పెట్టింది అనేది ఒక చర్చ అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు విజయనగరంలో రఘురామకృష్ణరాజు వస్తే మేము యాక్సెప్ట్ చెయ్యం, మొత్తం అంతా కలిపి రాజీనామాలు చేస్తాం, ఇక చూసుకోండి అని చెప్పి ఒక అల్టిమేటం అనేది జారీ చేశారు. సో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మింగుడు పడటం లేదు. ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఇంకొక ఆప్షన్ ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి రఘురామకు అవకాశం ఇవ్వాలి. ఎలా ఇస్తారు? ఇప్పటికే అందరినీ అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరి ఇటువంటి సందర్భంలో ఆయనకు ఏ నియోజకవర్గం కేటాయిస్తారు? ఆయన్ను బరిలోకి దించాలంటే ఎవరిని బుజ్జగిస్తారు? ఇప్పుడు ప్రకటించేసిన తర్వాత అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు, ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నారు, బిజీగా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి సందర్భంలో రఘురామకృష్ణరాజుకి అసలు ఎప్పుడు కనీ విని ఎరుగునటువంటి రీతిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది బాగా వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. ఇలాంటి సందర్భంలో మరి టీడీపీ అధినేత రఘురామకృష్ణరాజు సేవలను ఏ రకంగా వాడుకుంటారు? ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గం అయితే ఏ స్థానం కల్పిస్తారు? ఒకవేళ పార్లమెంట్ అయితే ఎక్కడిస్తారు? ఎక్కువగా వినిపిస్తుంది విజయనగరం కాబట్టి ఆ విజయనగర ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏమైనా చర్చలు జరిపి వారిని శాంతింపచేస్తే రఘురామకు విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి అవకాశం దక్కుతుంది. లేని పక్షంలో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ స్థానం ఇస్తారు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికి లాస్ట్ మినిట్ వరకు తెలుగుదేశం పార్టీలో కూడా అవకాశం ఇవ్వరా
ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే నరసాపురం నుంచి పోటీ చేస్తారా అనేది కూడా తెర మీదకి వచ్చింది ఇప్పుడు ప్రస్తావన. ఆయన ఎలా అయినా సరే నరసాపురం పార్లమెంటు స్థానంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అనేది కూడా వినిపిస్తుంది రకరకాలుగా. సో ఇలాంటి క్రమంలో ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నాను, ఎక్కడి నుంచి ఏంటనేది అధినేత ప్రకటిస్తారు, నిర్ణయిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో మరి రఘురామకృష్ణరాజు పొలిటికల్ ఫ్యూచర్ ఏ రకంగా మారుతుందనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది.